పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు హన్మకొండ కలెక్టరేట్ను ముట్టడించారు. పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన కొత్త శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా విలువ తగ్గిపోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ పునాదులు నేర్పించాల్సిన పాలిటెక్నిక్ను కేవలం ప్రైవేట్ కంపెనీల కోసం లేబర్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు విద్యార్థులు. ఇక పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు సంబంధించి మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులను మెచ్చి చేస్తున్నారంటూ కూడా శక్తి స్కీమ్ మాకు అవసరం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులంతా కూడా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఆందోళన బాటపడుతున్నారు. ఈ శక్తి స్కీమ్ అనేది తీసివేయాలంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు, కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటో వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, దేనికోసం మీరు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు ధర్నా చేస్తూ ఉన్నారు? సార్, మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మా డిప్లొమా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా 1 ఇయర్ వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ మా డిప్లొమాకి ఏంటంటే మాకు వచ్చే సర్టిఫికేట్కి వాల్యూ లేకుండా అవుతుంది. ప్లస్ మా డిప్లొమా స్టూడెంట్స్కి ఏంటంటే మొత్తం అసలు సర్టిఫికేట్కి వాల్యూ ఉండట్లేదు. ఐటీఐ వాళ్ళతో మెర్జ్ చేస్తున్నారు. ఈ ఐటీఐ వాళ్ళతో మెర్జ్ చేయడం అయితే మాకు అసలు నచ్చడం లేదు. ఎందుకంటే దీంట్లో మాకు మెర్జ్ అయితే మాకు ఏ న్యాయం జరగడం లేదు. మా ఐటీఐ స్టూడెంట్స్కి ఏ రెస్పాన్సిబుల్ తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఐటీఐ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్, ఇంకా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. మా మీద ఏ కాన్సన్ట్రేషన్ ఏ ఫోకస్ ఉండదు. బికాస్ మేము అందుకనే స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వేలాది మంది ఐటీఐ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఒకక్కడ జరిగి స్ట్రైక్ చేయడానికి కారణం ఒకటే, ఐటీఐతో మర్జ్ చేయొద్దు. మర్జ్ చేస్తే మా ఐటీఐ డిప్లొమా స్టూడెంట్స్ అందరి జీవితానికి లాటరెన్స్ ఎంట్రీ ఉండదు. మాకు డిప్లొమాకి అసలు వాల్యూ ఉండదు. మేము అసలు ఇది చేసి కూడా వేస్ట్. మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్కి మళ్ళీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదవాలి, మళ్ళీ సెకండ్ ఇయర్ చదవాలి. ఇప్పుడు మొన్నటి దాకా ఏముండే సెకండ్ ఇయర్ డైరెక్ట్ సెకండ్ ఇయర్కి పోయే ఉండే, కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. దానివల్ల మాకు ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది. మాకు ఒక న్యాయం జరగకుండా అయిపోతుంది. వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇక్కడ ఎన్నో కళలతోనే ఎన్నో ఆశలతోనే మేము అందరం కొత్తవన్నీ నేర్చుకుందామని, ఏ అని సిఎస్ అని ఈసీ అని మెకానికల్ అని ఇంజనీరింగ్ అని అన్నీ నేర్చుకుందామని వచ్చినాం. కానీ ఇక్కడ ఈ ఐటీఐతో మర్జ్ చేస్తే మాకు ఏం లేకుండా అయిపోతుంది. మేము ఏంటంటే దేనికి అంటే మాకు పనికిరాని వాళ్ళకి అవుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఎవరు లెక్క చేయరు. ఫ్యూచర్లో మాకు ఏ జాబ్స్ ఉండవు, ఏ ఫ్యాకల్టీ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే మాలాంటి వేలాది మనుషులు, ఇంకా మాకు జూనియర్స్, ఇంకా సబ్ జూనియర్స్ మస్తు మంది చాలా కష్టపడతారు దీన్ని చేయబట్టి. ఈ ఐటీఐతో మెర్జ్ చేయడం వల్ల మాకు ఎలా అంటే అసలు దేంట్లో మాకు ముందు రంగంలో ఉండనియరు. మేము అన్నింటిలో వెంకబడిపోతాం. అసలు ఐటీఐకి వచ్చిందే కొత్త అన్ని నేర్చుకోవడానికి, కొత్తగా అన్ని సాధించడానికి, కొత్త ఏఐలు, ట్రిపుల్ఈలు, సిఎస్లు, డిప్లొమాకి వచ్చింది ఇందుకే. మేము కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి, అన్ని నేర్చుకోవడానికి వచ్చినాం. అంతే తప్ప మమ్మల్ని ఐటీఐ వాళ్ళతో మర్జీ చేసి ఇవన్నీ చేసి లాస్ట్కి వచ్చారికి ఈ 3 సంవత్సరాలు మేము చదివి కష్టపడి మా తల్లిదండ్రులందరూ మా మీద నమ్మకం పెట్టుకొని ఫ్రీ సీట్ తెచ్చుకొని చాలా కష్టపడి ఇక్కడికి వచ్చినాం. అదే ఇప్పుడు ఇవన్నీ మమ్మల్ని నాశనం చేస్తారు, మా కళలన్నీ నాశనం చేస్తారు. ప్రధానంగా ఈ శక్తి స్కీమ్ సంబంధించి కూడా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ శక్తి స్కీమ్ అనేది తీసేయాలి మొత్తానికి. ఈ శక్తి స్కీమ్ అండి రేవంత్ రెడ్డి గారికి దయచేసి కొడుతున్నాం. ఈ శక్తి స్కీమ్ అన్ని తీసేసి మాకు డిప్లొమా విద్యార్థులందరికీ మంచి ఎస్బిడి నుంచి మాకు ఎస్బిడి మాకు కావాలి. మాకు ఈ శక్తి స్కీమ్ ఏం అవసరం లేదు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది? అసలు శక్తి స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చిళ్ళు? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది? ఆగస్ట్ 15 రోజు ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. దానివల్ల ఒక్కటి వల్ల తీసేస్తే మాకు కొద్దిగా ఫ్యాకల్టీ అంటే ఫెసిలిటీస్ బాగా ఉంటాయి. ప్లస్ ఆ మెర్జ్ చేయడం వల్ల మళ్ళీ ఒక కోర్సులు కాదు 3 కోర్సులు అంటే డిప్లొమా, ఈ వొకేషనల్, ఇంకా ఈ ఐటీఐ, ఈ 3 మెర్జ్ చేయడం వల్ల మాకు చాలా నష్టం వస్తుంది. మా టెక్నికల్ సర్టిఫికేట్ అనేది వాల్యూ లేకుండా పోతుంది. ఆ సర్టిఫికేట్ మాకు కొద్దిగా బీటెక్లో యూజ్ అవుతుంది. డైరెక్ట్ జాబ్స్ కూడా మాకు ఉండవు. జస్ట్ ఏమైనా ఉంటే లేబర్ వర్క్ కిందకే వస్తుంది. అంతా లేబర్ వర్క్ చేసుకునేది కదా సార్ ఈ చదువుకునేది. ప్రధానంగా కూడా ఇటు ఏదైతే పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులను, ఇటు ఐటీఐకి సంబంధించిన విద్యార్థులను, ఇటు ఐటీఐకి సంబంధించిన విద్యార్థులను మెచ్చి చేస్తే ఇటు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మా సర్టిఫికేట్లకు సంబంధించి కూడా వాల్యూ ఉండడం లేదు. ఆగస్ట్ 15 రోజు ప్రభుత్వం ఏదైతే శక్తి స్కీమ్ తీసుకొచ్చిందో ఆ శక్తి స్కీమ్ను తీసివేయాలంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాతో పాటు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా మాతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు శక్తి స్కీమ్లో ఇప్పుడు ఎస్బిటెట్ అనేది కలపడం జరుగుతుంది. మాకు అది ఇష్టం లేదు. మాకు మా సపరేట్ ఎస్బిటెట్ అనేది కావాలి. ఇప్పుడు దీనివల్ల స్టూడెంట్స్ అందరూ అనేది సఫర్ అవుతున్నారు అన్నట్టు. ఇప్పుడు డిప్లొమా 3rd ఇయర్ ఉన్న వాళ్ళకు కూడా బీటెక్కి అవకాశం లేదు, లాటరల్ ఎంట్రీ లేదన్నట్టు.
ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతున్నారు సార్. ఇప్పుడు బీటెక్ మొత్తంకే తీసేసారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎటు పోవాలి సార్? పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నమ్మకం పెట్టుకొని వచ్చిండ్రు సార్. వాళ్ళ గోల్స్ అనేది ఎటు పోవాలి అసలు? అయింది ఇంజనీరింగ్ వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుళ్ళు మమ్మల్ని. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పాలిటెక్నిక్ కి అప్లై చేసినప్పుడు అవన్నీ నింపంది ఇక్కడికి వస్తామా సార్? అన్నప్పుడు టెక్నికల్ స్టూడెంట్స్ లాగానే ఉంచాలి. కోడింగ్ ఇప్పుడు వాళ్ళకి వచ్చాయి సార్. కోడింగ్ మాకు ఎంత మేము చదువుకున్న వాళ్ళకి మాకు ప్రాక్టికల్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి కదా. జాబ్ అప్లికేషన్ కూడా నింపరాదంటే ఎట్లా? ఆయన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేక ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేసిండు. అంతే ఇదంతే దానికి సార్ మాకు డిప్లొమా ఉంచండి, ఎస్బిటెట్ తీసేయకండి, మాకు కావాలి ఎస్బిటెట్. ఎస్బిటెట్ అనేది టెక్నికల్. పేరెంట్స్ చిన్నప్పటి నుండి చదివిస్తున్నారు, వాళ్ళు కష్టపడి ఇన్ని ఫీజులు కట్టడానికి ఇప్పుడు 3 years కట్టిందంత వేస్ట్ అవుతుంది సార్. ప్రధానంగా కూడా ఏదైతే విద్యార్థులు అయితే ముఖ్యంగా ఇటు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఏదైతే ఆగస్టు 15th రోజు ఏదైతే శక్తి స్కీమ్ తీసుకొచ్చారో ఆ శక్తి స్కీమ్ సంబంధించి కూడా ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇటు ఐటీఐ విద్యార్థులను మెచ్చి చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోతున్నాము. మా సర్టిఫికెట్ సంబంధించి కూడా మాకు ఎలాంటి ఉపయోగం ఉండదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం శక్తి స్కీమ్ తీసుకొచ్చిందో ఆ స్కీమ్ను వెంటనే వెనుక తీసుకోవాలంటూ కూడా విద్యార్థులంతా కూడా హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.